అమరావతిలో అధికారుల కోసం 4000 ఇళ్లు ఏడాదిలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని, అధికారులంతా అక్కడే నివాసం ఉండేలా అన్ని వసతులు కల్పిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడలో క్రెడాయి ఏపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్ది రామ్మోహన్, బోండా ఉమాతో కలిసి మంత్రి నారాయణ పాల్గొన్నారు. 2 ఏళ్లలో లేఅవుట్ రోడ్లను పూర్తి చేస్తామని చెప్పారు. ఐకానిక్ భవనాలు 3 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. డెవలప్మెంట్ అనే కాన్సెప్టే లేదు. ఏ ప్రభుత్వమైనా ముందుకు పోవాలంటే ప్రజలకు సంక్షేమాలు చేయాలన్నా ఆదాయం రాకుండా సంక్షేమాలు చేయలేము, డెవలప్ చేయలేము, రెండు చేయలేము. కాబట్టి రెండింటినీ 2 కళ్ళుగా భావించి మనం చేయాలంటే రాష్ట్రానికి ఆదాయం రావాలి. ఆదాయం వచ్చే అనేక వనరుల్లో అతి ముఖ్యమైనది రియల్ ఎస్టేట్ అండ్ బిల్డర్స్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. 33 రాష్ట్రాల్లో ఉన్న మొత్తం స్టడీ చేయమన్నాను, స్టడీ చేశారు. కంపారిటివ్ టేబుల్ తయారు చేయమన్నాను, చేశారు. దాని మీద కూడా యాక్చువల్గా కొన్ని డెసిషన్స్ తీసుకున్నాం. మీరు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ డెసిషన్స్ తీసుకొని వాటిని యాక్చువల్గా ఇప్పుడు డ్రాఫ్ట్ కాపీ పెట్టున్నాం. బహుశా రేపు వెళ్ళిన డ్రాఫ్ట్ టైం అయిపోతుంది. ఇవాళ కూడా క్రెడాయి వాళ్ళు దాని మీద కొన్ని పాయింట్స్ మీద ఇచ్చారు. అవి కూడా నేను స్టడీ చేసి బహుశా సోమవారం కానీ బుధవారం కానీ దానికి సంబంధించి ఇవి కూడా రిలీజ్ చేస్తాను. మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. పాత రూల్స్ ప్రకారం, పాత సెట్ బ్యాక్స్ ప్రకారం దాదాపు 75% డీవియేషన్స్ ఉన్నాయి. ఆ విధంగా అమరావతి రాజధాని వల్ల వచ్చే ఇన్కమ్ ఈ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలకి సపోర్ట్ చేయాలంటే ఇక్కడ ఆర్థిక వ్యవస్థ డెవలప్ కావాలని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఆ విధంగా ఈరోజు ఈ సిఆర్డి అడుగులేస్తుంది. అంటే మీకు కూడా ఒక క్లారిటీ కోసం యాక్చువల్గా చెప్తున్నాను. ఏదేమైనప్పటికీ ఒకటే, మీకు ఏ సమస్య ఉన్నా ఎప్పుడున్నా మీరు రండి. అయితే వచ్చేటప్పుడు ఏంటంటే ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలా ఉందో అది కూడా తీసుకుని వస్తే ఖచ్చితంగా మీకు చేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన క్రెడాయి కొత్త న్యూ సభ్యులకి, పాత సభ్యులకి, క్రెడాయి మెంబర్స్ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. బిల్డర్ల సమస్య గురించి సుమారు అన్ని రాష్ట్రాల్లో ఏ విధమైన పాలసీలు అనుసరిస్తున్నారో ప్రతిదీ స్టడీ చేసి ది బెస్ట్ పాలసీ ఇన్ ఇండియా ఇవాళ తీసుకొస్తానికి వారు చేస్తున్న కృషికి మీరందరూ అదృష్టవంతులుగా మీరు భావిస్తారని కోరుకుంటున్నాను. తప్పకుండా అటువంటి వ్యక్తి కాబట్టే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రోగ్రాం కూడా వారి చేతుల మీదుగానే మొత్తం జరిగింది. బ్రహ్మాండంగా రీస్టార్ట్ ఆఫ్ అమరావతి వారి చేతుల మీదుగానే జరగడం నిజంగా ఆయన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే వ్యక్తి కాబట్టి ఆయన ఆ విధంగా ఆయన్ని ప్రతి విషయంలోనూ ఆయన ముందుంచుతారు. ఈ అమరావతి తప్పకుండా ఇవాళ ఆంధ్రుల కళల రాజధాని కాబోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా విశాఖపట్నం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశాఖపట్నం తీసుకొస్తున్నాం, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ విశాఖపట్నం తీసుకొస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ అనకాపల్లిలో ఫార్మా ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నాం, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ తీసుకొస్తున్నాం. సుమారు 7 లక్షల కోట్ల పెట్టుబడులు విశాఖ పైన 3-4 జిల్లాల్లోనే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పెట్టిందంటే తప్పకుండా అక్కడ కూడా ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వబోతున్నారు. మనం
అన్ని నగరాలు అన్ని పట్టణాలు ఎట్లయితే క్రెడాయ్ 20 చాప్టర్స్ ఉన్నాయో 20 పట్టణాలు రాష్ట్రం అంతా అభివృద్ధి చెంది బిల్డర్లు అన్ని చోట కూడా వృద్ధి చెందాలి. ఒకటే కోరుతున్నాం. ఇవాళ హైదరాబాద్లో చూస్తే ఏ టీవీ అడ్వర్టైజ్మెంట్ చూసినా ఎక్కడ స్పాన్సర్స్ చూసినా 35 to 40% బిల్డర్లు. తర్వాత బంగారు షాపులు బట్టల షాపులు ఉంటాయి, కానీ 35 to 40% బిల్డర్లే ఉంటారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న బిల్డర్లు ఏ సమస్య వచ్చినా మంచి ప్రభుత్వం ఉందో, మేము ఎమ్మెల్యేలుగా రామ్మోహన్ గారు ఇక్కడనే కాదు ఎక్కడైనా ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రభుత్వం అందరు ఎమ్మెల్యేలు మీ చెంతనే ఉంటాం. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమస్యల పోరాటం కోసం పనిచేశాం. ఇప్పుడు సమస్యల పరిష్కారం కోసమే మేము వర్క్ చేస్తున్నామని తెలియజేసుకుంటూ, ఏ సమస్య వచ్చినా మీ ముందుంటాం. ఆంధ్రప్రదేశ్ క్రెడాయ్ దేశంలోనే బ్రహ్మాండంగా ఉన్న ఒక ఆర్గనైజేషన్గా చాప్టర్గా జరగాలని